మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. క్యారెక్టర్ మోడలింగ్ ఎవరైనా చేశారా లేదా? నేను చాలా సింపుల్ మోడల్స్ తీసుకొని చేయమన్నాను. ఓకే, వాట్ అబౌట్ రిమైనింగ్? సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇంటీరియర్ కూడాను డిజైన్ చేసి పెట్టుకొని చెప్పాను కదమ్మా. ఇంటీరియర్ కూడా డిజైన్ చేసి పెట్టుకోండి అని చెప్పాను నేను ఆల్రెడీ. ఎంతమంది ఇంటీరియర్ డిజైన్ చేసి అండ్ నెక్స్ట్ టెక్స్టింగ్ కూడా చేయమని చెప్పాను. ఎంతమంది చేస్తున్నారమ్మా ఇంటీరియర్? ఆల్రెడీ అప్డేట్ ఇన్ డ్రైవ్ లింక్. ఓకే, సో వాట్ అబౌట్ రిమైనింగ్? మీకు ఇంటీరియర్ డిజైన్ చేస్తేనే లైటింగ్ అనేది క్లాస్ అవుతుంది. ఓకే, సో ఏంటంటే ఈరోజు 31st, ఇంక మనకు 1 వీక్ ఆర్ 9th వరకు ఉందనుకోండి. మాకు లైటింగ్ అయిపోయి ఇంకేముంది, క్యారెక్టర్ ఉంది. లైటింగ్ ఈ రోజుకి నెక్స్ట్ రేపటిలోగా లైటింగ్ అయిపోయింది అంటే ఇంకేముంది, ఇంకా క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ వాళ్ళు చెప్పిన రిగ్గింగ్ చేయాలి. రిగ్గింగ్ అయిన తర్వాత యానిమేషన్ చేయాలి. అంతే, రెండే ఉన్నాయి అంతే ఇంకా. సో మీరు ఇంకా టాస్క్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోకపోతే ఎలాగమ్మా? మాక్సిమం టాస్క్ చేయాలి కదా. సో నేను చూస్తాను ఒకసారి ఎవరు టాస్క్ చేశారు ఏంటని చెప్పేసి. చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి మాత్రం సర్టిఫికేషన్స్ అవి ఎందుకంటే ఆల్రెడీ మ్యామ్ కూడా చెప్పారు కదా, మీ డ్రైవ్ లింక్ ఏంచి అందులో షేర్ చేయాలని చెప్పేసి కూడా. ఓకే, కనికల్ మోడలింగ్ కూడా చెప్తున్నాం. ఒక రోజు సరిపోతుంది క్లాస్, ప్రాబ్లం కాదు. బట్ ఏంటంటే నేను ఇచ్చిన టాస్క్ కూడా చేయాలి కదా. మాక్సిమం చాలా తక్కువ మంది చేస్తున్నాం, 3-4 మెంబర్స్ అందరూ చేస్తున్నారు అంతే. నేను టాస్క్ చెక్ చేసుకుంటా నెక్స్ట్ ఈ క్లాస్ అయిన తర్వాత ఎవరెవరు ఎంత చేస్తున్నారు ఏంటని. ఇంపోర్ట్ ఇమేజ్ చెప్పడానికి ఇంకా ఏ లేదమ్మా. ఇంపోర్ట్ ఇమేజ్ చేయాలంటే ఆప్షన్ ఒకటే, వ్యూలోకి వెళ్తాం, ఇమేజ్ ప్లేన్ లోకి వెళ్తాం, ఇంపోర్ట్ ఇమేజ్ కాపీ చేస్తాం అంతే. సో ఇమేజ్ ఆటోమేటిక్ గా ఇన్పుట్ అయిపోతుంది. సో అలా అవ్వలేదు అనుకుంటే డార్క్ స్క్రీన్ రావడం కానీ ఏం జరిగిందంటే కరెక్ట్ గా మనకి సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం ఇంకోసారి. ఒకసారి రొటేషన్ చేసుకోవచ్చు. బట్ డార్క్ స్క్రీన్ ఎందుకు వస్తుంది కేవలం?
మీరు యూజ్ చేసేది ఏంటో మా సాఫ్ట్వేర్ ట్రయల్ వెర్షనే కదా. నేను మీకు ఆల్రెడీ కొన్ని చెప్పాను. ఏంటంటే ట్రయల్ వెర్షన్‌కి వచ్చేసరికి ట్రయల్ వెర్షన్ గాని, క్రాక్డ్ వెర్షన్‌లో గాని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే అవి అలాగలా డేస్ అవుతున్న కొద్దీ కొన్ని కొన్ని ఏమవుతాయంటే ఆటోమేటిక్‌గా ఎక్స్‌పైర్ అయిపోతాయన్నమాట. కొన్ని కొన్ని చిన్న చిన్న టూల్స్ గాని కొన్ని కొన్ని ఎందుకంటే అవి జస్ట్ ట్రయల్ వెర్షన్ ఒక 3, 4 డేస్ చూసుకోవడం వరకు మాత్రమే. అలాగలాగా ఒక 10 ఆర్ 1 వీక్ తర్వాత ఏమవుతాయంటే అందులో ఆప్షన్స్ కొన్ని కొన్ని పోతాయి. అందులో సెట్టింగ్స్ తిరిగి పెట్టుకోవడానికి కూడా అవ్వదు మనకి. అది మెయిన్ ప్రాబ్లమ్ ట్రయల్ వెర్షన్‌తో. ఈవెన్ క్రాక్డ్ వెర్షన్ కూడాను 1 మంత్‌కి ఇన్‌స్టాల్ చేసుకుంటా. అన్‌ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేదంటే అవి కూడా ఎరేజ్ అయిపోతాయి. మాక్సిమం ట్రయల్ వెర్షన్‌తో ఉండేటువంటి ప్రాబ్లమ్ అదే. జస్ట్ క్లాస్ వినడం వరకు, చేయడం వరకు కొంతవరకు ఓకే గాని, చాలా చాలా ట్రయల్ వెర్షన్‌కొచ్చేసరికి ఏంటంటే, ఒక 1 వీక్ తర్వాత కొన్ని కొన్ని ఆప్షన్స్ కరెక్ట్ వర్క్ చేయకపోవచ్చు. లేదంటే 10 డేస్ తర్వాత అసలు కొన్ని కొన్ని ఆప్షన్స్ రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దీంట్లో కూడా టూల్ అనేది రావట్లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఎరేజ్ అయిపోయింది. అది మనకు తీసుకోవాలనుకుంటే మామూలుగా తీసుకోవాలనుకుంటే ఏం చేస్తామంటే విండోస్‌లోకెళ్తాం. లేదంటే వర్క్ స్పేస్‌లోకెళ్తాం. ఇక్కడ ఏవైనా జనరల్ సెట్టింగ్స్ కొన్ని ఉంటే జనరల్ సెట్టింగ్స్ మనం మార్చుకోవచ్చు. ఈ జనరల్ సెట్టింగ్స్ చాలా ఎక్కువుంటాయమ్మ. ఇవే కావు. జనరల్ సెట్టింగ్స్ అనేవి జస్ట్ ఇవే ఉన్నాయి. ఓకే. చాలా ఎక్కువుంటాయి జనరల్ సెట్టింగ్స్. ఓకే. సో, అది మనకి ఆహ్, అలా లేదు అనుకుంటే ఏం చేస్తారంటే, ఇంకా మనం అప్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్ పెర్ఫార్మన్స్ ఉంటుండి. ఇందులోకొచ్చి ప్లగిన్ మేనేజర్‌లోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇలాగ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటి ట్రయల్ వెర్షన్‌లో మనకలా పెట్టుకోవడానికి అవ్వదు. అది మెయిన్ ప్రాబ్లమ్. ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడు అలాగా. ఇందులో టూల్ ఆప్షన్స్ కూడా ఇస్తాడు ఇందులో. బట్ ఇందులో ఇవ్వలేదు. టూల్ ఆప్షన్ ట్రయల్ వెర్షన్ గనుక. ఓకే. టూల్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు మనకి. కొన్ని కొన్ని ఆప్షన్ ట్రయల్ వెర్షన్‌లో అదే ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్నాల్డ్ అని చెప్పేసి రెండరింగ్. ఈ రెండరింగ్ ప్రాసెస్ కూడాను ట్రయల్ వెర్షన్‌లో అందరికి ఎక్కువ మందికి అవ్వదు. చాలా కొన్ని కొన్ని అవుతాయి. కొన్ని అవ్వదు. ఒక లైన్ ఒక 3, 4 డేస్ వర్క్ చేస్తుంది అవ్వకపోవచ్చు. సో, ఇవన్నీ ఏంటంటే ట్రయల్ వెర్షన్‌లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో, దట్ ఈస్ ప్రాబ్లమ్ అంటే అదే. అందుకే ట్రయల్ వెర్షన్‌కొచ్చేసరికి ఎప్పటికప్పటికి మనం ట్రయల్ వెర్షన్ అయినా సరే ఒక 10 డేస్‌కి, 15 డేస్‌కి అన్‌ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి మన అకౌంట్ ద్వారా. అదే క్రాక్డ్ వెర్షన్ అయితే 1 మంత్‌కి చేసుకోవాలి. లేదంటే అది టూల్స్ కానీ, లేదంటే మెనూలో కొన్ని సెట్టింగ్స్ గాని అలా ఎరేజ్ అయిపోతాయన్నమాట. కొందరికి ఏంటి ప్రాబ్లమ్ వస్తది మాక్సిమం స్పేస్ బార్ కొట్టగానే మనకి 4 వ్యూస్ చూపించాలి. 4 వ్యూస్ చూపించదన్నమాట. నాకు అదే ప్రాబ్లమ్. ఇలా టాస్క్ బార్ కొట్టగానే ఏమో 4 వ్యూస్ చూపించాలి. అలా చూపించట్లేదు. కొంచెం తెలిస్తే ప్రాబ్లమ్ లేదు. ఏమంటే టాస్క్ బార్ యూజ్ చేస్తాం. స్పేస్ బార్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇందులో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్, టాప్, రైట్ అని చెప్పేసని. అడ్జస్ట్ చేసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అదే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అదే మనకి. సో, ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు క్లాస్‌కొచ్చేసరికి లైటింగ్. సో, లైటింగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనకి రెండరింగ్‌లో ఉంటుంది. రెండరింగ్ ఆప్షన్‌లో లైటింగ్ అనేది ఉంటది. చూడండి ఇక్కడ ఆహ్, పాలీ మోడలింగ్ అండ్ రిగ్గింగ్, యానిమేషన్, రెండరింగ్ ఆప్షన్ ఉంటది. ఎఫెక్ట్స్ పక్కన రెండరింగ్. సో, రెండరింగ్ ప్రెస్ చేయండి. నాతో పాటు ఫాలో అయినోళ్ళు ఎవరున్నారో వాళ్ళు రెండరింగ్ ప్రెస్ చేయగానే చూడండి ఇక్కడ మనకి 6 లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి. 6 లైట్స్ కనిపిస్తున్నాయి. ఓకే. సో, అవన్నీ మనకి లైటింగ్ బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. సో, లైటింగ్‌లో ఆప్షన్స్ గాని అవన్నీ నేను చెప్తాను. ప్లీజ్ లిజన్ కేర్‌ఫుల్లీ.
సో ఓకే, లైటింగ్ మనం చెప్పే ముందు ఏంటంటే ఒకసారి మనం ఫస్ట్ ఎలా ప్రాజెక్ట్ సెట్ చేస్తాం అలా ఇంకా, ఎందుకంటే కొందరు వినుండొచ్చు, వినకపోవచ్చు, లేకపోతే మర్చిపోవచ్చు. బట్ ఏంటంటే ఏ ప్రాజెక్ట్ మీరు పెట్టుకోవాలనుకున్నా, ఏ ప్రాజెక్ట్ మీరు చెయ్యాలి అనుకున్నా సరే ఏంటంటే ఇందులో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం. ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం. సో ఎలాగో మీ అందరికీ తెలిసిందే ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటని. నా వాయిస్ క్లియర్ వినిపిస్తుంది అండ్ నెక్స్ట్ నా స్క్రీన్ కూడా విజిబుల్? నో ప్రాబ్లం. Please respond one by one on your chat box. మాక్సిమం విన్ వాళ్ళను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ అండ్ షుడ్ గా టాస్క్ అయితే కంప్లీట్ చేయండి అన్నమాట. టాస్క్ కంప్లీట్ చేస్తేనే మీకు అనేది క్లియర్ గా వచ్చేది అనమాట. వాట్ అబౌట్ ట్రైనింగ్? 25 మెంబర్స్ ఉన్నారు అట్లీస్ట్. ఓకే, సో కామన్ మనం ఫస్ట్ ఎలాగ వెళ్ళామో అలానే ఏంటంటే న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ఫైల్లోకి వెళ్తాం అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విండో ఓపెన్ చేస్తాం అండ్ నెక్స్ట్ కరెంట్ ప్రాజెక్ట్ నేమ్ మనం ఏకంటే పెట్టుకోవచ్చు. న్యూ అని కొట్టగా న్యూ ప్రాజెక్ట్ వస్తుంది. సో లైటింగ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ చెక్ చేసుకున్నాం కదా, డెస్క్టాప్ లోనే సేవ్ చేసుకుందాం. ఓకే, డెస్క్టాప్ సేవ్ చేసుకుందాం. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇంకా సీన్స్, అసెట్స్, ఎవ్రీథింగ్ కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసుకున్నాం ఒకసారి. అండ్ నెక్స్ట్ యాక్సెప్ట్ కొట్టగానే ఆటోమేటిక్ మనకి అందులో సేవ్ అయిపోతుంది. అక్కడ డెస్క్టాప్ మీద ఎక్కడైతే మనం చూపించో అక్కడే డెస్క్టాప్ మీద మనకి సేవ్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ ప్రాసెస్. సో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, లైటింగ్ మనం ఏది తీసుకున్నామో మొత్తం అన్ని వచ్చాయి. మన ప్రాజెక్ట్ లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో అన్ని క్లియర్ గా వచ్చాయి. ఇమేజెస్ కానీ, సీన్స్ కానీ, సోర్స్ ఇమేజెస్, ఎవ్రీథింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏంటమ్మా దీనికి నెక్స్ట్ ఫైల్లోకి వెళ్తాం అండ్ నెక్స్ట్ సెట్ ప్రాజెక్ట్ చేసుకుంటాం. డెస్క్టాప్ మీద సెట్ ప్రాజెక్ట్ ఉంది. సో లైటింగ్ అనేది మన ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాం. ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ సేవ్ సీన్ అంటే కంట్రోల్ ఎస్. సో కంట్రోల్ ఎస్ సేవ్ సీన్, ఆర్ ఫైల్లోకి వెళ్ళి కూడా సేవ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ లో లైటింగ్ ఉంది కదా, లైటింగ్ లో సీన్స్, సమ్ ఎస్ఎస్ అని పెట్టుకోండి. లైటింగ్ సీన్ కోసం సీన్ నేమ్ సేవ్ యాజ్. ఓకే, సేవ్ అయిపోయింది. ఇంకోసారి చెక్ చేసుకుందాం సీన్ ఉందా లేదా. లైటింగ్, సీన్స్, ఎస్ఎస్. ఓకే, సీన్ అనేది సేవ్ అయింది. సో దాన్ని ఏం చేస్తామంటే ఇందులో ఓపెన్ చేస్తాం సీన్ SS1 అని చెప్పేసి. ఒకవేళ మీకు సీన్ అనేది ఇక్కడ మీకు కనిపించకపోతే అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఫైల్లోకి వెళ్తారు, సెట్ ప్రాజెక్ట్కి వెళ్తారు. డెస్క్టాప్ మీద ఉంది, ఎక్కడైతే మన ప్రాజెక్ట్ ఉంది అక్కడికి వెళ్ళి లైటింగ్ అని క్లిక్ చేసి సెట్ ప్రాజెక్ట్. ఓకే, అప్పుడు మనకి సీన్ పర్ఫెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ అవ్వకపోయినా అప్పుడు ఓపెన్ అవుతుంది. SS క్లిక్ చేస్తున్నాం, ఓపెన్. మనం ఈ సీన్ లో డిజైన్ చేయలేదు, క్రియేట్ చేయలేదు కనుక ఏమీ రాదు ఇంకా.
సో ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఎప్పుడైతే సీన్ ఓపెన్ చేశాను అక్కడ SS1.mb అని చెప్పేసి నా తలక సీన్ వచ్చింది. సో ఫస్ట్ లైటింగ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కోసమే కాదు, అదర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే యానిమేట్ చేసేటప్పుడు సన్ లైటింగ్ కావచ్చు. బయట లైటింగ్ అనేది కామన్ క్యాజువల్ అని తెలిసింది కదా, సో లైటింగ్ అనేది ఉంటుంది. సో లైటింగ్ కోసం లైటింగ్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఒక రియాలిటీ కోసం కానీ, లేదంటే అదర్ లైటింగ్ ఎఫెక్ట్ ఉండేది కానీ మనం సెట్ చేసుకోవడం కోసం లైట్స్ ని యూజ్ చేస్తాం. సో ఈ 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, వీటి 6 లైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైట్స్ యూజ్ చేసి మాత్రమే మనం లైటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, పాయింట్ లైట్, స్పాట్ లైట్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ అన్ని అందులో ఉంటాయి. ఒక్కొక్క లైట్ కూడాను ఒక్కొక్కలా స్పిట్ చేస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ లైట్ అనుకోండి, పాయింట్ లైట్ అయితే ఒక ఏరియాలో ఒక ఆబ్జెక్ట్ మినహా ఆ ఏరియా మొత్తాన్ని లైటింగ్ వస్తుంది అనమాట. సో అలా ప్రతి లైట్ కూడా ఒక లైట్ దాని తాలూకు బెనిఫిట్ యూజ్ చేసి స్పిట్ చేస్తుంది లైటింగ్. వేరే ప్రాజెక్ట్ లో ఉన్న సీన్ ఏం చేస్తామంటే 2 టైమ్స్ ఓపెన్ చేసుకుంటాం మనం. సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని 2 సీన్ కూడా ఇంపోర్ట్ చేసుకొని అందులో ఉండే సీన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసుకుంటే అయిపోద్ది. లేదనుకుంటే సెట్ ప్రాజెక్ట్ లో కూడా మనం వేరే సీన్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్నదాన్ని సెట్ ప్రాజెక్ట్ చేసుకొని వేరే ప్రాజెక్ట్ కి సెట్ ప్రాజెక్ట్ చేసి కూడా సీన్ ఓపెన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఓకే, సో నెక్స్ట్ పాయింట్ లైట్. నెక్స్ట్ స్పాట్ లైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనం లైటింగ్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ అంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లైటింగ్ ఎలా స్ప్లిట్ అవుతుంది అంటే తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఒక క్యూబ్ తీసుకుందాం. ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఒక ఆబ్జెక్ట్ తీసుకొని సో క్యూబ్ లో ఒక ఫేస్ ఆల్రెడీ మనం డిలీట్ చేయగానే మీకు తెలిసిందే కదా, క్యూబ్ లో ఒక ఫేస్ డిలీట్ చేయగానే మనకు చాలా డార్క్ గా కనిపిస్తుంది. ఓకే, సో చాలా మంది అడిగారు కూడా, సార్ ఏంటి సార్ మనకి డార్క్ గా కనిపిస్తుంది లో అని చెప్పేసి. సో ఏంటంటే లైటింగ్ మనకి అందులో లేక, సో లైటింగ్ పెట్టుకోవడం కోసం అని చెప్పి మనం ఏం చేద్దామంటే ఒక క్యూబ్ తీసుకుందాం, దాంట్లో ఒక ఆబ్జెక్ట్ పెడదాం, సంథింగ్ ఏదైనా స్పీర్ కావచ్చు, క్యూబ్ కావచ్చు, ఏదైనా సరే నో ప్రాబ్లం. సో ఆబ్జెక్ట్ పెట్టి అందులో మనం లైటింగ్ అడ్జస్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్లాస్ డైరెక్ట్ గా మీరు ఇంటీరియర్కి వెళ్ళిపోయి అందులో లైట్స్ ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఆ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి మీరు చూసాల్సిన అవసరమే లేదు. ఓకే, బట్ క్లాస్ కూడా టిపికల్ గా ఏమి ఉండదు, జస్ట్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చేద్దాం అంటే క్యూబ్ తీసుకుందాం, పాలిమోల్డింగ్ క్యూబ్ తీసుకున్నాం ఫ్రంట్ వ్యూలో, జస్ట్ W కొంచెం పైకి పెట్టుకుందాం,
ఓకే. అండ్ నెక్స్ట్ పర్స్పెక్టివ్కి వద్దాం. ఇందులో ఏం చేస్తానంటే ఫేస్ డిలీట్ చేస్తా. ఓకే, ఒక్క ఫేస్ సెలెక్ట్ అయినట్టు చూసుకోవాలి. డిలీట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం, కొంచెం జూమ్ చేసుకుందాం. ఆర్ స్పియర్ నేను తీసుకున్నాను, బట్ నో ప్రాబ్లం, మీకు ఏదంటే అది తీసుకోవచ్చు. ఓకే, జూమ్ చేశాను, చిన్నగా చేసుకున్నాను కొంచెం ఆబ్జెక్ట్ని. సో కరెక్ట్గా సెంటర్లో పెట్టుకున్నాం. కరెక్ట్గా సెంటర్లో పెట్టుకున్నాం. ఇది కూడా చెక్ చేసుకోండి ఒకసారి, టాప్ వ్యూలో కరెక్ట్గా సెంటర్లో ఉందో లేదు. ఎందుకంటే సెంటర్లో పెట్టామని మనం అనుకుంటాం, బట్ ఇక్కడ కూడా మనం చూసుకోవాలి ఎంత సెంటర్లో ఉంది ఏంటి అని చెప్పేసి. ఓకే, సో ఓకే, పర్ఫెక్ట్. ఇలా కొంచెం జూమ్ చేసి ఇలా ఉంచుకుందాం. సో ఇప్పుడు మనం రెండరింగ్లోకి వెళ్ళి ఒక లైట్ తీసుకుందాం. మీరు చూడండి, మీరు జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ అలా మీ కర్సర్ని పెట్టుకుంటే ఏరియల్ లైట్ అంటే ఏంటి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇలా జస్ట్ కర్సన్ ఇలా మూవ్ చేస్తే వాల్యూమ్ లైట్ ఇది. అండ్ నెక్స్ట్ స్పాట్ లైట్, అండ్ నెక్స్ట్ పాయింట్ లైట్, అండ్ నెక్స్ట్ డైరెక్షనల్ లైట్. ఓకే, అండ్ నెక్స్ట్ ambient లైట్. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఈ నేమ్ తెలుసుకోవాలనుకుంటే క్యాజువల్ గా తెలిసిపోతే ఎవరికైనా సరే పాయింట్ లైట్ అంటే ఏంటి అని చెప్పేసి. బట్ మీరేం జస్ట్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా జస్ట్ కర్సర్ దీని మీద పెట్టుకుంటే మనకి వాల్యూమ్ లైట్ అంటే ఏంటి, వాల్యూమ్ లైట్ ఇది. ఓకే, ఇది వాల్యూమ్ లైట్. అండ్ నెక్స్ట్ ఇదేంటి, దీని మీద జస్ట్ ఇలా కర్సర్ మూవ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఏరియల్ లైట్, అండ్ నెక్స్ట్ స్పాట్ లైట్, అండ్ పాయింట్ లైట్. ఓకే, డైరెక్షన్ లైట్, అండ్ నెక్స్ట్ ambient లైట్. ఓకే, కొన్ని రిలేటెడ్గా కొంచెం దగ్గరగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాల్యూమ్ లైట్ కావచ్చు, వాల్యూమ్ లైట్ కానీ, లేదంటే పాయింట్ లైట్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఏంటంటే అందులో ఆప్షన్స్ డిఫరెంట్ ఎలా స్ప్లిట్ అవుతుంది లైటింగ్ అంటే, కొన్ని ఆబ్జెక్ట్ మీద మాత్రమే పడతాయి. లోపల నుండి ఆబ్జెక్ట్ లైటింగ్ ఉంటుంది కొన్నిటికి, అదర్వైజ్ మొత్తం డార్క్ ఉంటుంది, అదర్వైజ్ లైటింగ్ ఉండదు. బట్ కొన్నిటికి ఏంటంటే మొత్తం డార్క్ ఉంటుంది. ఓకే, లోపల మొత్తం లైటింగ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ అయితే మాత్రం లైటింగ్ రాదు. సో అలా డిఫరెంట్ టైప్ లైటింగ్ స్ప్లిట్ అవుతుంది. ఓకే, సో వాల్యూమ్ లైట్ ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ లైట్ తీసుకున్నాను, వాల్యూమ్ లైట్ తీసుకొని కరెక్ట్గా దీనికి సెంటర్ అడ్జస్ట్ చేసుకుంటా. కరెక్ట్గా సెంటర్లో మీకు క్లియర్గా ఉండాలంటే కొంచెం జూమ్ చేసుకుని క్లియర్ పెట్టుకోండి. కరెక్ట్గా సెంటర్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ కరెక్ట్గా సెంటర్లో పెట్టుకుందాం. ఓకే, సో ఇది ఇలా పెట్టుకున్నాను నేను. ఒకసారి డిలీట్ చేద్దాం లైట్. ఇదంతా పర్ఫెక్ట్ క్లియర్గా ఉంది. సో మనం చేసే ముందు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ రెండర్ తీసుకోవాలి. రెండరింగ్ ఎందుకు అంటే లాస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మనం ఏదైతే ప్రాజెక్ట్ చేసామో ఫైనల్ లైటింగ్ కూడా కాదు, యానిమేషన్ అండ్ రిగ్గింగ్ అండ్ యానిమేషన్ లైటింగ్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే రెండరింగ్ అంటే ఏంటంటే ఫైనల్ అనమాట. ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోవడం. రెండర్ పెట్టాం అనుకోండి, లాస్ట్ వీడియో అనేది మనకు వచ్చేస్తుంది. వీడియో వచ్చేస్తుంది కదా సార్ అని చెప్పి డైరెక్ట్ వీడియో కాదు, మనకి పిఎన్జి ఫైల్స్ టైప్ వస్తాయి. ఆ పిఎన్జి ఫైల్స్ మొత్తం ఒక్క లేయర్ ఒక్కొక్క పిఎన్జి ఫైల్ మొత్తం తీసుకొని మనం విఎఫ్ఎక్స్ లో కానీ లేదంటే ప్రీమియర్ ప్రో ఎడిట్ చేసుకుంటారు అనమాట. సో అది వేరే డిపార్ట్మెంట్, దాని గురించి మీరు ఆలోచించొద్దు, నథింగ్. బట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఎలాగా దీని రెండరింగ్ ఎలా చేయాలి అని చెప్పి తెలుసుకోండి ఫస్ట్. ఇక్కడ చూడండి, మనకి రెండర్స్ అనేవి మన పైకి కనిపిస్తున్నాయి. ఓకే, ఐపీఆర్ రెండరింగ్ కావచ్చు, అండ్ నెక్స్ట్ రెండర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓపెన్ రెండర్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. మోస్ట్లీ మీరు దేంట్లో ఓపెన్ చేస్తారంటే ఐపీఆర్ రెండర్ ఓపెన్ చేయండి, కొంచెం క్లారిటీగా ఉంటుంది.
బట్ ఇందులో ఎక్కువ రెండరింగ్ వచ్చేది అయితే మాత్రం ఆర్నాల్డ్ ఉంటది. ఆర్నాల్డ్ ఎక్కువ లైటింగ్ వస్తుంది, కానీ ఇందులో మనకి ఇది యాక్సెప్ట్ చేయట్లేదు ట్రయల్ వెర్షన్ లో. ఒకసారి కొన్ని లైట్స్ చూపిస్తుంది, కొన్ని లైట్స్ పర్ఫెక్ట్ గా చూపించట్లేదు. ఓకే, బట్ ఇంకోసారి దీంట్లో కూడా ఈ రెండర్ కూడా ఓపెన్ చేయాలి, అందులో అయితే ఓకే, నో ప్రాబ్లం. ఎక్కువ రెజల్యూషన్ ఉంటుంది. ఏంటి సార్ డిఫరెంట్ ఏంటంటే ఏది డిఫరెంట్ ఏ ఉండదు, కొంచెం రెజల్యూషన్ మాత్రమే డిఫరెంట్ అంతే. ఓకే, ఆర్నాల్డ్కి వచ్చేసరికి ఏంటంటే రెజల్యూషన్ హై రెజల్యూషన్ ఉంటుంది. ఇందులోకి వస్తే ఐపీఆర్కి వచ్చేసరికి ఏంటంటే దాంతో పోల్చుకుంటే తక్కువ రెజల్యూషన్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కామన్ రెండర్ అనమాట, ఓపెన్ రెండర్ వ్యూ, మామూలు చెక్ చేసుకోవడం కోసం మాత్రమే. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాం ఒకసారి రెండర్ పర్ఫెక్ట్ గా మీకు వస్తే ఇందులో మనం రెండర్ చేసుకుందాం. సో రెండర్ ఉంది కదా, సో చూడండి ఇందరు కూడా లైటింగ్స్ అని డిఫరెంట్ లైటింగ్స్ మనకి ఏ లైట్స్ ఉన్నాయి, లైట్స్ మొత్తం పెట్టారు ఇక్కడ, నేమ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ, ఏరియల్ లైట్ ఏంటి. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ కూడా, ఎగస్ట్ లైట్స్ కూడా ఇచ్చారు ఇందులో, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో రెండర్ మీకు ఆల్రెడీ చెప్పారు కదా, మరి ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇందులో కూడా మనకి లైట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, వాటి నేమ్ కూడా ఉంటాయి ఇక్కడ, ambient లైట్ అని, డైరెక్షన్ లైట్ అని, పాయింట్ లైట్, స్పాట్ లైట్, ఓకే, ఏరియల్ లైట్, వాల్యూమ్ లైట్. ఇందులో కూడా మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఈజీగా ఉంటుందని చెప్పేసి మీకు ఇందులోకి వెళ్ళి రెండర్లోకి వెళ్ళి ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఒకసారి ఇది నాకు కావాల్సింది రెండర్ అవ్వాలి. ఓకే, మన యాన్యువల్లోకి వెళ్ళి రెండర్ చేద్దాం. సో ఎందులో ఓపెన్ అవ్వట్లేదు, బట్ నో ప్రాబ్లం, ఐపీఆర్ లో కూడా ఆప్షన్స్ ఇస్తాడు మనకి యాన్యువల్, అందులో అయితే నో ప్రాబ్లం. చూద్దాం ఒకసారి. సెలెక్ట్ రెండర్స్, రెండు రెండర్స్ ఉన్నాయి ఇందులో. మాయా సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. మాయా సాఫ్ట్వేర్ అంటే ఐపీఆర్ రెండరింగ్ లో కామన్ గా అయ్యేది అనమాట. మాయా హార్డ్వేర్ కి వచ్చేసరికి ఇంకా రఫ్ వస్తుంది, కొంచెం స్మూత్ వస్తుంది. ఆర్నాల్డ్కి వచ్చేసరికి చాలా స్మూత్ గా హైర్ క్లారిటీ ఉంటదమ్మా. సో అది ఫస్ట్ మీకు మాయా సాఫ్ట్వేర్ లో రెండర్ చేద్దాం. మాయా సాఫ్ట్వేర్ తీసుకుని రెండర్ చేశాను. ఓకే, చూడండి మీకు ఏదైతే ఇక్కడ నేను తీసుకున్నానో, ఏ ఆబ్జెక్ట్ అయితే తీసుకున్నానో ఆబ్జెక్ట్ అయితే నాకు క్లియర్ గా ఇక్కడికి వచ్చింది. ఓకే, బట్ మరి ఆర్నాల్డ్ అంత క్లియర్ కనిపిస్తుంది. మాయా హార్డ్వేర్ చూద్దాం. హార్డ్వేర్ 2.0 క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ మనకి ఎలా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, కొంచెం రఫ్ గా కనిపిస్తుంది అనమాట. చూడండి కొంచెం రఫ్ గా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి. ఓకే, సో డిఫరెన్స్ ఏంటంటే క్లారిటీ, రెజల్యూషన్. సో ఈ రెజల్యూషన్ లో మనకి అసలు ఆర్నాల్డ్ కనిపించట్లేదు. ఓకే, సో చూద్దాం, లైట్ పెట్టిన తర్వాత మనకి ఇందులో ఆప్షన్ ఉంటే నో ప్రాబ్లం. సో రెండరింగ్ లో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, రెండరింగ్ సెట్టింగ్స్ కూడా. ఇంకా మనకి రెజల్యూషన్ పెంచుకోవాలనుకున్నా, ఇంకా అదర్వైజ్ మనకి జేపీజీలో కావాలనుకున్నా, పిఎన్జీలో కావాలనుకున్నా, సో అలాంటి ఆప్షన్స్ మనకి ఎక్కడ ఉన్నాయంటే చూడండి ఇక్కడ మనకి. ఇది నేను మాయా సాఫ్ట్వేర్ లో ఉంచుతున్నా. ఓకే, సో ఇది మాయా సాఫ్ట్వేర్ లో పెట్టుకున్నా. ఇక్కడ కూడా నాకు కావాలనుకుంటే మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏ రెండర్ వ్యూలో కావాలనుకుంటే, మాయా హార్డ్వేర్ లో కావాలా, ఆర్నాల్డ్ లో కావాలని చెప్పేసి. ఓకే, సో పిఎన్జి ఇక్కడ చూడండి, ఇమేజ్ ఫార్మేట్ పిఎన్జి కావాలా, ఏం కావాలని చెప్పి అడుగుతుంది. జేపీజీ కావాలా, అది పిఎన్జి కావాలా. సో ఆల్రెడీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏదంటే అది పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మనం పిఎన్జీని ఉంచుకుందాం, క్లారిటీ కొంచెం కనిపిస్తుంది మనకి. ఓకే, ఫ్రేమ్స్ అండ్ యానిమేషన్ చూపిస్తాడు ఇక్కడ. నేమ్ డాట్ ఈఎక్స్టీ డాట్ యాష్ దగ్గర పెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇమేజ్ సైజ్ వచ్చేసరికి హెచ్డి
540 ఉంది. 1K అంటే 1K అంటే రెజల్యూషన్, ఇవన్నీ రెజల్యూషన్ డిపెండ్ అమ్మా. 2K అంటే ఇవన్నీ హై రెజల్యూషన్ వస్తాయి. ఓకే, సో మాక్సిమం 1K లో పెట్టుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ రెండర్ ఆప్షన్. రెండర్ ఆప్షన్స్ ఇంక మీరు ఇందులో చేంజ్ చేస్తే ఏముండవు, మాక్సిమం ఇందులో ఉంచుకోండి. కస్టమ్స్ లో ఎందులో ఉంచుకోండి. సో నెక్స్ట్ మాయా సాఫ్ట్వేర్ క్వాలిటీ ఎలా కావాలనుకుంటే క్వాలిటీ. ఓకే, ఇది కస్టమ్స్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, హై క్వాలిటీ కావాలా, లో క్వాలిటీ కావాలా, మీడియం క్వాలిటీ కావాలా. ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ మీ పెరుగుతున్న కొద్దీ మీ ల్యాప్టాప్ సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మాక్సిమం మీకు గ్రాఫిక్ కార్డ్ ఉందనుకోండి, హై క్వాలిటీ అయినా సరే నో ప్రాబ్లం, హైయెస్ట్ క్వాలిటీ అయినా సపోర్ట్ చేయొచ్చు. బట్ మీకు అలా గ్రాఫిక్ కార్డ్స్ లేకపోయిన ల్యాప్టాప్స్ అయితే మీకు అసలు రెండరింగ్ అనేది యాక్సెప్ట్ చేయదు, అసలు రాదు కూడా. ఓకే, నేను మీడియం క్వాలిటీ పెట్టుకుంటా. క్వాలిటీకి వస్తే మీడియం క్వాలిటీ పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ మోషన్ బ్లర్ రివైనింగ్ వద్దు, జస్ట్ బ్లరింగ్ ఆప్షన్స్ అనమాట. అండ్ రెండర్ ఆప్షన్ మాక్సిమం ఇందులో బ్లర్ కోసం ఉంటాయి. ఓకే, సో ఈ ఆప్షన్స్ ఏవే ఉన్నాయండి. క్లోజ్ చేసేద్దాం. సో చూడండి, కొంచెం హై రెజల్యూషన్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చిన థిక్గా ఏం లేదు. సో అది, సో డిఫరెన్స్ ఏంటంటే మీకు అక్కడ సెట్టింగ్స్ మార్చుకుంటూ ఉంటే ఇక రెజల్యూషన్ అనేది కొంచెం హైయర్గా ఉంటుంది అనమాట. ఒక ఫ్రేమ్కి 1000 క్లారిటీ వేరు. నెక్స్ట్ మన ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి చూడండి, అక్కడ యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయి మన క్లారిటీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం. సో అదే అనమాట. సో అలా క్లారిటీ మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అని సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. సెట్టింగ్స్, రెండర్ వ్యూ సెట్టింగ్స్ ఇవన్నీ. ఓకే, రెండర్ సెట్టింగ్స్, ఇందులో మీకు రెజల్యూషన్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం అని. సో ఇవి రెండర్స్, మీకు ఏ రెండర్ కావాలంటే ఆ రెండర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్నాల్డ్ రెండర్ అయితే ఇంకా హై క్లారిటీ వస్తుంది, నో ప్రాబ్లం. సో అదే మాయా సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి వచ్చేసరికి అంత క్లారిటీ రాదు, కొంచెం రఫ్, కొంచెం ఉండే సైడ్స్ కానీ అంత రఫ్గా వస్తాయి అనమాట. సో అది దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే, మాయా సాఫ్ట్వేర్కి వచ్చేసరికి ఏంటంటే, దీంట్లో పెట్టి మనం రెండర్ చేయగానే చూడండి, ఇక్కడ రెండర్ చేస్తున్నాను, రెండర్ ద కరెంట్ ఫ్రేమ్ అని చెప్పేసి అని కొంచెం స్మూత్గా వస్తాయి అనమాట, దాని అంత రఫ్గా ఏముండదు. ఆర్నాల్డ్ అయితే ఇంకా స్మూత్ వస్తుంది. సో నో లైట్ లైట్ అనేది లేక మనం చూపించట్లేదు, బట్ చూద్దాం, లైట్ అని పెట్టి మనం టెస్ట్ చేసుకుందాం. సో అంతవరకు మనం ఏంటంటే మాయా సాఫ్ట్వేర్ ని పెట్టుకుందాం. సో ఓకే, ఇంతవరకు సెట్టింగ్స్ అన్ని క్లియర్గా అర్థమయ్యావా? నేను చేసింది ఏంటంటే, ఇంతవరకు నేను చేసేది ఏంటంటే వర్క్. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ ఇదేం తీసుకున్నానంటే, జస్ట్ పాలీ మోడల్కి ఒక క్యూబ్ తీసుకున్నాను. క్యూబ్ తీసుకుని నెక్స్ట్ ఆబ్జెక్ట్ కోసం లైటింగ్ ఏదో సమ్ ఆబ్జెక్ట్ కావాలి కనుక, ఆబ్జెక్ట్ షాడోస్ కావాలి కనుక, దాని మీద లైట్స్ ఫిట్ అవ్వాలి, దాని నుంచి లైటింగ్ రావాలి కనుక ఒక స్పియర్ తీసుకున్నాను, దాన్ని సెంటర్లో పెట్టుకున్నాను. సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఏం చేశానంటే రెండర్ వ్యూ ఒకసారి చెక్ చేసుకున్నాను. రెండర్ వ్యూ ఒకసారి చెక్ చేసుకున్నాను. ఓకే, ఐపీఆర్ రెండర్ ఈజ్ బెటర్. వీటిలో కూడా మాకు రెండర్ అయిపోతుంది, వీటిలో కూడా రెండర్ అవుతుంది, బట్ ఏంటంటే క్లారిటీ కొంచెం మిస్ అవుతుంది. అందుకని చెప్పేసి ఐపీఆర్ రెండర్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి రెండరింగ్ తీసుకున్నాం. ఓకే, చెక్ చేసుకున్నా రెండరింగ్ అనేది. ఓకే, రెండరింగ్ చెక్ చేసుకున్నా. నెక్స్ట్ రెండరింగ్ సెట్టింగ్స్ కూడా చెక్ చేసుకున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో ఫస్ట్ ఇంతవరకు 100కి ఓకేనా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఇంతవరకు అందరు క్లియరా? ఓకేనా? ప్లీజ్ రెస్పాండ్ ఆన్ యువర్ చాట్ బాక్స్. ఇంతవరకు మీ అందరికి క్లియరా? ఓకేనా? మీరు రెస్పాండ్ అవుతుంది, నాకు అర్థం కావట్లేదు. నేను తీసుకున్నది క్యూబ్ తీసుకున్నాను, స్పియర్ తీసుకున్నాను అంతే. దాంట్లో రెండర్ వ్యూలో చెక్ చేసుకున్నాను. నాతో పాటు ఫాలో అవ్వండి. ఇంకా మీకు అర్థం కాదు, రికార్డింగ్ వీడియోస్ ఉంటే రికార్డింగ్ వీడియోస్లో కూడా చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఎస్ సార్, గుడ్. ఓకే, క్లాస్ అందుకే స్లోగా చెప్తున్నాను మ్యాక్సిమం, మీకు అందరికి అర్థం అవ్వడం కోసమని. సో ఇప్పుడు మనకి
రెండరింగ్ లోకి వెళ్ళి లైట్ తీసుకుందాం. ఫస్ట్ ఏ లైట్ తీసుకుందాం? వాల్యూమ్ లైట్ తీసుకుందాం. ఓకే, సో వాల్యూమ్ లైట్ ప్రెస్ చేశాను. ఓకే, వాల్యూమ్ లైట్ ఆల్రెడీ వచ్చింది. సో వాల్యూమ్ లైట్ ఏంటంటే మనకి కరెక్ట్ గా మనకి ఏవైతే వాల్స్ ఉన్నాయో వాల్స్ నుంచి లైటింగ్ రావడం కోసం ఈ వాల్యూమ్ లైట్. ఓకే, క్లియర్. సో లైట్ పెట్టాను. లైట్ పెట్టిన తర్వాత ఒకసారి రెండర్ వ్యూకి వెళ్దాం. మీకు ఎక్కువ లైటింగ్ వచ్చిన తర్వాత ఏంటి మెయిన్ ఇది లైటింగ్ మీరు లైట్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎక్కువ రెండర్ చేసుకోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా రెండర్ చేసుకోలేదు అనుకోండి, ఈ వ్యూ ఉండదు. ఓకే, లైటింగ్ అనేది మారిపోతుంది. సో మీరు స్టెప్స్ ఏం చేస్తుంటే ఎక్కువగా ప్రతిసారి కూడా ఏం చేయాలంటే ఎక్కువగా రెండర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో దీన్ని ఓపెన్ చేశాను. ఓకే, మాయా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఒకసారి ఫ్రెష్ గా రెండరింగ్ చేశాను. ఒకసారి చూడండి, రెండరింగ్ లో ఉత్సరిగా ఏంది, నాకు వాల్స్ నుంచి లైటింగ్ అనేది ఆబ్జెక్ట్ మీద రావట్లేదు, వాల్స్ నుంచి మాత్రమే లైటింగ్ వచ్చింది. ఓకే, వాల్స్ నుంచి మాత్రం లైటింగ్ వచ్చింది. మాయా హార్డ్వేర్ లకి ఒకసారి రెండర్ చేసుకుంటా. చూడండి, మాయా హార్డ్వేర్కి వచ్చేసరికి అంటే కొంచెం రెజల్యూషన్ తక్కువ ఉంటుంది కనుక కొంచెం ఎక్కువగా వచ్చింది అనమాట లైటింగ్. రెజల్యూషన్ తక్కువగా ఉంటుంది మాయా హార్డ్వేర్కి వస్తే. సో లైట్ పెట్టాం కనుక యాంబియంట్ లైటింగ్ వెళ్దాం, ఒకసారి చూద్దాం. యాంబియంట్ లైటింగ్ లో మనకు అసలు కనిపించలేదు. ఇంకా ఆర్నాడ్ లో రెండరింగ్ కనిపించలేదు. సో మనం ఏం చేద్దామంటే మాయా సాఫ్ట్వేర్లు పెట్టుకుందాం, ఇంకోసారి రెండర్ చేద్దాం. ఓకే, లైటింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, బట్ ఏంటంటే జస్ట్ వాల్స్ నుంచి కొంచెంగా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండరింగ్ లో మనం చేంజ్ చేసుకోవడానికి ఏముండదు అన్నమాట. ఏముంటది జస్ట్ అంటే ఇక్కడ ఆల్ఫా ఉంటది ఇక్కడ. ఓకే, ఆర్జీబీ అని చెప్పేసి ఆల్ఫా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇవి ఏమంటే కొంచెం రెండరింగ్ లైటింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, ఉండే లైటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఇక్కడైతే ఇది కూడా సేమ్ కొంచెం ఎంత స్ప్లిట్ అవుతుంది నేను చూసుకోవడం కోసం. ఇవి నెక్స్ట్ అడ్జస్ట్ చేసుకోవాల్సినవి. ఓకే, మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇందులో ఈ లైట్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మనకు వాల్స్ నుంచి మొత్తం లైటింగ్ అనేది కంప్లీట్ ఉంది కనుక మనం ఏం చేద్దాం అంటే కొంచెం ఆర్ ప్రెస్ చేసి కొంచెం చిన్నదిగా చేసుకుందాం లైట్. ఇప్పుడు రెండర్ చేద్దాం. నథింగ్, పూర్తిగా అసలు కనిపించలేదు మాయా సాఫ్ట్వేర్. కొంచెం చూద్దాం హార్డ్వేర్ కనిపిద్దాం అని చెప్పేసి. ఇందులో కూడా లైటింగ్ తగ్గింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం రఫ్ గా కనిపిస్తుంది. సో మాయా సాఫ్ట్వేర్కి వెళ్దాం, మళ్ళీ రెండర్ చేసుకుందాం. ఇందులో ఏం మనకు కనిపించట్లేదు కనుక దీన్ని ఇంకొంచెం పెద్దగా చేసుకుందాం, ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు రెండర్ చేద్దాం. సో నాకు చూడండి లైటింగ్ ఇంకా ఫస్ట్ చూపించిన దానికంటే కొంచెం ఎక్కువగా వచ్చింది లైటింగ్. ఓకే, సో ఇందులో ఉండే స్కేల్ చేస్తున్న కొద్దీ లైటింగ్ అనేది పెరుగుతూ ఉంటుందమ్మా. ఓకే, ఈ లైటింగ్ లో మనం ఏదైతే తీసుకున్నామో వాల్యూమ్ లైటింగ్ ఏంటంటే లైటింగ్ పెంచుతున్న కొద్దీ, అందులో నేమ్ లో ఉంచండి, వాల్యూమ్ పెంచుతున్న కొద్దీ ఎలాగైతే పెరుగుతుందో సో అలానే ఈ లైట్ అనేది కొంచెం పెద్దగా చేస్తున్న కొద్దీ ఏంటంటే మనకి వాల్స్ నుంచి లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, సో మాయా హార్డ్వేర్ కోసం ఇంకా లైటింగ్ హెవీగా కనిపిస్తుంది. ఉండే దానికంటే లైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది. చూడండి, మనకు వాల్ సైడ్ కూడా కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ యార్నాల్లోకి వెళ్దాం, కనిపిస్తుందని చెక్ చేసుకుందాం ఒకసారి. మనకి రెండర్లో మాక్సిమం ఎంతో హై క్వాలిటీగా మనం అడ్జస్ట్ చేసుకుని పెడితేనే అవుద్దమ్మా. సో మాక్సిమం ఎందులో ఏంటంటే ఆర్నాల్లోకి వచ్చేసరికి సిస్టమ్ సపోర్ట్ చేయలేదు, లేదంటే హ్యాంగ్ అయిపోతుంది. ఓకే, అంటే హై క్వాలిటీ అంటే ఎలా పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ రెండరింగ్ ఇందులోకి వెళ్తాం. ఇందులోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే ఆర్నాల్ రెండు ఉంది కదా ఇందులో క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకొని ఇందులో ఆప్షన్స్ పూర్తిగా చేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రెజల్యూషన్ కూడా బాగా పెంచుకోవాలి. ఇప్పుడు ఇందులో పెట్టుకొని మనం మాయా సాఫ్ట్వేర్ రెజల్యూషన్ కూడా పెంచుకోవాలనుకున్నా సరే మనకి ఏమవుతుందంటే హ్యాంగ్ అయిపోద్ది. ఓకే, సో దీంట్లోకి వచ్చేసరికి మనం 4Kలో రెజల్యూషన్ పెట్టామనుకోండి హ్యాంగ్ అయిపోద్ది, అది మెయిన్ ప్రాబ్లం. సో రెండరింగ్ ఏం చేద్దామంటే మాక్సిమం మాయా సాఫ్ట్వేర్ చేద్దాం.
సో ఇది ఇంకా మనం పెంచుకుంటూ పోదాం, కొంచెం కాస్త పెంచుదాం. సో లైటింగ్ కాస్త పెరిగింది. సో ఏంటి అంటే దీన్ని ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ, స్కేల్ చేస్తే పెద్దది చేస్తున్న కొద్దీ లైటింగ్ అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓన్లీ వాల్స్ నుంచి మాత్రం మనకి లైటింగ్ అనేది వస్తుంది ఆబ్జెక్ట్ కి. ఓకే, వాల్స్ నుంచి మనకి ఆబ్జెక్ట్ కి లైటింగ్ వస్తుంది, బట్ ఆబ్జెక్ట్ మీద మాత్రం లైటింగ్ అనేది పడదు. సో దీంట్లో ఆప్షన్స్ ఏంటి, ఆల్రెడీ లైట్ ని ఇలా నేను సెలెక్ట్ చేసుకోవాలి లైట్ ని. సో సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే ఇలా జస్ట్ ఇలా డ్రాగ్ చేసి లైట్ ని సెలెక్ట్ చేసుకోండి. లైట్ సెలెక్ట్ చేసుకుని ప్రతి లైట్ కి కూడా కొన్ని సెట్టింగ్స్ ఇస్తారు మనకి. ఎలాగైతే ల్యాంబర్ట్ వచ్చేసరికి ఎలాగైతే అట్రిబ్యూట్ ఎడిటర్ లో సెట్టింగ్స్ వచ్చి చూపించాడో, అలానే మనకి అట్రిబ్యూట్ ఎడిటర్ లోకి వెళ్ళగానే ప్రతి లైట్ కి కూడాను కలర్ ఎంత ఉండాలి, అండ్ నెక్స్ట్ ఇంటెన్సిటీ ఎంత ఉండాలి, సో కలర్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి టోటల్ ఉంటాయి అనమాట. వాటి సెట్టింగ్స్ మొత్తం అందులో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ కూడా ఇచ్చాడు, ఏ టైప్ లైటింగ్ అని చెప్పి చూపించాడు. వాల్యూమ్ లైట్, ఓకే. సో కలర్ అనేది ఇక్కడ మనం ఎక్కువ ఇచ్చుకున్నాం. కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మిక్స్డ్ కలర్స్ గా పెట్టుకోవచ్చు. కలర్ రేంజ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మిక్స్డ్ కలర్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ దీని కలర్, ఇది నాకు ఈ కలర్ లో కావాలి అనుకున్నాను అనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకొని డన్ కొడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంటెన్సిటీ ఏం చేస్తానంటే కొంచెం పెంచుకోండి, జస్ట్ లైట్ గా. ఇప్పుడు చూద్దాం, రెండర్ చేద్దాం. కలర్ ఇంట్లో ఫిల్ అవ్వలేదు పూర్తిగా. చూడండి, ఇక్కడ శాంపిల్ ఆల్రెడీ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి రెండర్ చేద్దాం. ఓకే, కలర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ చేంజ్ చేసుకోవడం కోసమని. లేదు అదే కలర్ పెట్టుకుందాం అనుకుంటే ఇలా వైట్ క్లిక్ చేసి డన్, సేమ్ కలర్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కలర్ రేంజ్ అంటే 2 కలర్స్ మిక్స్ చేసుకోవడం కోసం కలర్ రేంజ్ అమ్మ. 2 కలర్స్ మిక్స్ చేసుకోవడం కోసం ఇలా డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా 2 కలర్స్ ఇందులో మనకి లిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. చూడండి, ఇక్కడ కలర్ అనేది మిక్స్ అయింది నాకు. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, సో సెలెక్టెడ్ కలర్, సో రెడ్ కలర్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ మిక్స్ చేసుకోవడం కోసం ఇది. ఉండే కలర్ ఏమైందంటే మనకి జస్ట్ మిక్స్ అయ్యి వచ్చింది చూడండి, రెడ్డిష్ గా. ఓకే, కలర్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవడం కోసం. అండ్ లైట్ ఎఫెక్ట్స్, ఫాగ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, లోపల ఫాగ్ అంటే మీకు తెలుసు కదా. ఫాగ్ అంటే ఏంటి, జస్ట్ మంచు టైప్ పడతాయి కదా. సో మీకు ఫాగ్ అనేది క్యారెక్టర్ మోడలింగ్ లో కొన్ని వచ్చేట్టు చెప్తాను, ఫాగ్ ఇంటెన్సిటీ. సో నెక్స్ట్ అంటే షాడోస్, డెప్త్ షాడోస్, యూజ్ డెప్త్ షాడోస్. ఓకే, ఇందులో మీకు అంత పర్ఫెక్ట్ కనిపించకపోవచ్చు. అదర్ లైట్స్ మీద మీకు షాడోస్ అంటే క్లియర్ కనిపిస్తాయి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు ఆబ్జెక్ట్ మీద లైటింగ్ పడదు కనుక ఆబ్జెక్ట్ నుంచి మనకు షాడో అనేది మనకి వస్తుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ మీద లైటింగ్ పడదు కనుక మనకు ప్రాబ్లం ఏంటంటే షాడో అనేది మనకు పర్ఫెక్ట్ గా కనిపించకపోవచ్చు. సో ఇవి మనకి లైట్ తాలూకు ఆప్షన్స్ అన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ మీరు ఏంటంటే మాక్సిమం ఇందులో యూజ్ చేసేది డెప్త్ షాడోస్ ఒకటి, అండ్ నెక్స్ట్ లైట్ ఎడ్జింగ్, కలర్ రేంజ్ ఒకటి, అండ్ నెక్స్ట్ వాల్యూమ్ లైట్ అట్రిబ్యూటర్. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే లైట్ ఎఫెక్ట్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఎలా యూజ్ చేయాలని చెప్పేసి యూజర్ ఎవరైతే మనకి ఈ లైటింగ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎలా లైటింగ్ పెట్టుకోనుకుంటో అది నీ తాలూకు ఆప్షన్. సో అలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇందులో ప్రతి ఆప్షన్ కూడా టచ్ చేయాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ లైట్, వాల్యూమ్ లైట్ అందరికి అర్థమైంది కదమ్మా. వాల్యూమ్ లైట్ అందరూ అర్థమైంది కదా, డిలీట్ చేద్దాం. ఒక్కొక్క లైట్ ఒకలా వర్క్ చేస్తాం. అన్ని లైట్స్ కూడా ఒకలా వర్క్ చేయవు ఎప్పుడు కూడా. ఓకే, అన్ని లైట్స్ కూడా ఇప్పుడు ఒకేలా వర్క్ చేయవు.
స్పాట్ లైట్ అంటే ఆబ్జెక్ట్ మీద ఉంటుంది. ఓకే, సో వాల్యూమ్ లైట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏరియా లైట్ తీసుకుందాం. సో ఏరియా లైట్ ఏంటంటే బయట నుండి వచ్చే లైటింగ్ ఏదైతే ఉందో దాని మీద అది ఇందులో స్పిట్ అవడం కోసం దాని ఏరియా లైట్ అంటాం. ఓకే, సో డబ్ల్యూ ప్రెస్ చేశాను, దీన్ని కూడా సెంటర్ తీసుకొచ్చాను. బట్ ఇక్కడ చూడండి లైట్ ఎలా ఉందంటే ఇక్కడ నాకు మిడిల్లో ఉంది. అబ్జర్వ్ చేయండి, కరెక్ట్ గా ఆబ్జెక్ట్ కి మిడిల్లో ఉంది. సో ఒకసారి చూద్దాం, రెండర్ చేద్దాం. సో చూడండి ఏమైంది, ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ మీద లైటింగ్ పడకుండా అటువైపు వాల్ మీద మాత్రం పడింది లైటింగ్. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారా? ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ మీద పడకుండా లైటింగ్ అనేది ఇటువైపు కూడా పడింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్ ని కొంచెంగా ఇటువైపు మార్చుకుందాం, ఇలా పెట్టుకుందాం. సో అన్ని వాల్స్ కూడా బయట నుండి క్లియర్ గా వచ్చేట్టుగా అనమాట. ఇప్పుడు రెండర్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఏమైంది, ఇక్కడ మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ మీద కూడా లైటింగ్ పడింది. ఓకే, ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ మీద కూడా లైటింగ్ పడింది. నేను ఇక్కడ జూమ్ చేస్తాను, క్లియర్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ షాడోస్కి వస్తే చూడండి, ఇక్కడ ఆల్రెడీ లైటింగ్ పడగానే అవుట్ సైడ్ షాడో అనమాట. అంటే ఇక్కడ లైటింగ్ పడుతుంది ఆబ్జెక్ట్ మీద, ఇటువైపు షాడో అనేది మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి వచ్చేది ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటంటే అవుట్ సైడ్ షాడో, ఆబ్జెక్ట్ షాడో వచ్చేసరికి నాకు పడట్లేదు ఇక్కడ. క్లియర్, ఈ వాల్ మీద అయితే ఈ ఆబ్జెక్ట్ షాడో అనేది పడట్లేదు. బట్ ఇక్కడ ఏం చూపిస్తున్నాడు, ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ కి అవుట్ సైడ్ అంటే లైటింగ్ దీని మీద పడుతుంది ఇటువైపు ఆబ్జెక్ట్, బట్ దానికి ఆపోజిట్ సైడ్ షాడో అనేది కనిపిస్తుంది, షాడో అనేది వస్తుంది. ఇక్కడ వాల్స్ కూడా చూసుకోండి, ఇటువైపు లైటింగ్ పడుతుంది కానీ ఇటు నుంచి వచ్చే వాల్ జస్ట్ ఇటు నుంచి వచ్చే లైట్ షేడింగ్ ఏముందో జస్ట్ ఆ షాడో పడుతుంది. బట్ ఏంటంటే కంప్లీట్ షాడో పడట్లేదు. ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చి ఇలా లైటింగ్ పెట్టాను అనుకోండి, ఎదురుగా ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, వాల్ మీద ఎక్కువ షాడో కనిపించాలి, బట్ ఇక్కడ షాడో కనిపించట్లేదు. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక షాడో ఎనేబుల్ చేసి ఉంటాడు ఆల్రెడీ. బట్ మనకి ఏంటంటే డెప్త్ షాడో అని ఇచ్చుకోవాలి. డెప్త్ షాడో ఇస్తేనే మనకు ఆబ్జెక్ట్ నుంచి అటువైపు నుంచి కూడా షాడో అనేది మనకు క్లియర్ గా పడుతుంది. సో ఓకే, ఇదేంటంటే ఏరియల్ లైట్ వచ్చేసరికి ఏంటంటే బయట నుండి వచ్చే లైటింగ్ ఇందులో పడుతుంది అనమాట. కంప్లీట్ ఏరియా లైటింగ్ అనమాట. అంటే సన్ లైటింగ్ అనేసి ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ లేకపోయినా మనకి ఏదైనా వర్షం పడింది అనుకోండి, మొత్తం సన్ ఉండదు, బట్ ఏంటి లైటింగ్ అనేది ఉంటుంది. ఆ లైటింగ్ మనకి రూమ్ లోకి స్పిట్ అవుద్ది. సో అలా ఆ లైటింగ్ అనేది బయట నుండి వచ్చే లైటింగ్ ఏరియల్ లైటింగ్. ఓకే, ఏరియల్ లైటింగ్ అది. సో దీంట్లో కూడా సేమ్ ఆప్షన్స్, ఏరియల్ లైట్ చూడండి ఆప్షన్స్ ఇక్కడ మనకి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటెన్సిటీ కావాలనుకుంటే పెంచుకోవచ్చు, ఇంకా లైటింగ్ అనేది పెరుగుతుంది. అండ్ లైట్ ఎఫెక్ట్స్కి వచ్చేసరికి ఇందులో ఉండవు. ఇంకా షాడోస్కి వచ్చారు చూడండి, ఇక్కడ యూజ్ డెప్త్ మ్యాప్ షాడోస్ ఇచ్చాను ఇక్కడ నేను. అందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు షాడోస్ ఎలా కావాలి, ఎలా ఇంటెన్సిటీ ఎంత కావాలి, షాడో ఇంటెన్సిటీ ఎంత కావాలి అని చెప్పాను. ఓకే, సో చెక్ చేసుకుందాం ఇంకోసారి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనకి ఫస్ట్ మనకి బ్యాక్ షాడో అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే మనకి ఏమైందంటే షాడో ఏదైతే లైటింగ్ పడుతుందో లైటింగ్ వచ్చిన షాడో ఆబ్జెక్ట్ మీద కూడా అవతల కూడా వాల్ మీద కూడా పడుతుంది. ఓకే, సో ఇదేంటంటే రిజిస్ట్ చేసుకోవడం కోసం ఎంత కావాలి, ఎంత రెజల్యూషన్ ఉండాలి ఏంటని చెప్పి రిజిస్ట్ చేసుకోవడం కోసం అని చెప్పాను. షాడో రెజల్యూషన్ కూడా ఉంటుంది. ఓకే, ఫిల్టర్ సైజ్ ఉంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో. కాకపోతే ఏంటి ఎంత అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక్క యూజర్ అంటే ఎవరైతే లైటింగ్ పెడతారో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఏ లైటింగ్ ఎలా ఉండాలని చెప్పి అడ్జస్ట్ చేసుకుంటుండో జస్ట్ అలా చెక్ చేసుకోవడం ఎంతవరకు లైట్ వచ్చిందని చెప్పేసి. ఓకే, ఒక యార్నాల్డ్ ఏమైనా మనం రెండరింగ్ చేస్తే అందులో యూజ్ అవుతుంది, బట్ అదర్వైజ్ యూజ్ అవుతుంది. ఓకే,
సో ఒకసారి రెండరింగ్ లోకి వెళ్ళి ఇంకోసారి సెట్టింగ్స్ కూడా మనం చేంజ్ చేసుకుందాం. సో ఓకే, మనం ఏం చేద్దామంటే రెండరింగ్ వ్యూ కూడా మార్చుకుందాం. ఆన్ అండ్ వ్యూ. సో ఇందులో ఈ లైటింగ్ వచ్చి అయింది. బట్ చూడండి ఆప్షన్ చూడండి, ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మనకి ఎంతో ఎక్కువ లైటింగ్ ఉండేది కానీ అడ్జస్ట్ అవ్వదు. ఎందుకంటే ఇందులో ఉండే క్లారిటీ అలా ఉంటుందమ్మా, అంత రియాలిటీ ఉంటుంది అనమాట, అంత రియాలిటీ ఉంటుంది ఆర్నాల్డ్ రెండరింగ్. ఓకే, ఇందులో కూడా మనకు కనిపిస్తాయి. బట్ ఏంటంటే ఎవ్రీథింగ్ కూడా హైయర్ క్వాలిటీ ఇస్తేనే మనకి క్లియర్ కనిపిస్తుంది, లేదంటే కనిపించదు. అది మెయిన్ ప్రాబ్లం. అంత హైయర్ క్వాలిటీ అవ్వాలంటే ఏమవుతుందంటే మనకి చూడండి జస్ట్ ఇంటెన్స్ పెంచగానే ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది. షాడో కలర్ ఏ కలర్ కంటే ఆ కలర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. షాడో మ్యాక్సిమం డార్క్ ఉంటాయి కదా. ఫిల్టర్ సైజ్, రెజల్యూషన్, ఫాగ్ షాడోస్ ఇంటెన్సిటీ కొంచెం పెంచుకుందాం. అండ్ నెక్స్ట్ ఇందులో ఆప్షన్స్ కూడా కొంచెం చేంజ్ చేసుకుందాం, ఎందుకంటే ఇందులో రెండరింగ్ చేస్తాం. ఇది స్పెషల్ గా ఉంటుంది రెండరింగ్. ఇంట్లో కొంచెం రెజల్యూషన్ కానీ ఎవ్రీథింగ్ ఇందులో చేంజ్ చేసుకోవడం కూడా ఇచ్చాడు అనమాట. సో అది ఇదే క్యాజువల్ గా ఏంటంటే మాయా సాఫ్ట్వేర్ అయితే ఎక్కువగా లైటింగ్ వచ్చేస్తుంది. చూడండి హైయర్ లైటింగ్ అనమాట, ఎంత ఎక్కువ లైటింగ్ వస్తుంది. ఎందుకంటే లైటింగ్ ఆల్రెడీ ఇంటెన్సిటివ్ కానీ ఎవ్రీథింగ్ పెంచాను కనుక అందులో కనిపించట్లేదు మనకి ఆ వ్యూలో. సో ఇది సో బయట నుండి వచ్చే లైటింగ్ ని, బయట నుండి ఏదైతే లైటింగ్ వస్తుంది మన రూమ్ లోకి, సో అది ఏరియల్ లైట్. క్లియర్. సో దీన్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రెండర్ సేమ్ ప్రాసెస్. మనకి ఏది లైటింగ్ పెట్టిపోయేసరికి ఏమైందంటే రూమ్ లోకి వచ్చేసరికి లైటింగ్ అనేది ఏమీ లేదు, ఇంకా డార్క్ లో ఉంది అంతే. అండ్ నెక్స్ట్ క్రియేట్ లైట్స్. నెక్స్ట్ లైట్ ఏంటమ్మా, స్పాట్ లైట్. స్పాట్ లైట్ అండ్ పాయింట్ లైట్. పాయింట్ లైట్ అయితే మొత్తం, స్పాట్ లైట్ కి వచ్చేసరికి ఏంటి ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ పడేట్టు ఉండడం కోసం. డైరెక్షన్ లైట్ అంటే వచ్చేసరికి ఏంటమ్మా, బయట నుండి విండోస్ నుంచి కానీ అలాంటి నుంచి డైరెక్షన్ గా ఒక డైరెక్షన్ లైటింగ్ అనడం, ఫలానా ఒక దగ్గర నుంచి ఒక లైట్ నుంచి వేరే స్ప్లిట్ అవడం. స్పాట్ లైట్ ఏంటంటే పై నుంచి ఒక ఆబ్జెక్ట్ మీద, కేవలం ఒక ఆబ్జెక్ట్ మీద పడడం కోసం అనమాట. ఓకే, పాయింట్ లైట్ అంటే ఒక ఆబ్జెక్ట్ నుండి లైటింగ్ స్ప్లిట్ అవడం కోసం పాయింట్ లైట్. స్పాట్ లైట్ ఏంటంటే పై నుంచి ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ పడడం. డైరెక్షన్ లైట్ ఏంటంటే వేరే దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఉంటాయా, వేరే ఆబ్జెక్ట్స్ నుంచి లైటింగ్ వేరే మీద పడడం కోసం. ambient లైటింగ్ వస్తే ఆల్రెడీ ambient లైట్ అంటే మొత్తం టోటల్ ఏదైతే ఉందో మొత్తం లైట్ వచ్చేస్తాం, లైటింగ్ అనేది టోటలీ వచ్చేస్తుంది అనమాట. సో డిఫరెన్స్ అనేది మీకు మెయిన్, లైట్స్కి వస్తే డిఫరెన్స్ మెయిన్. వాల్యూమ్ లైట్ ఏంటంటే ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, లైటింగ్స్ అన్ని సేమ్ ఇలానే ఉంటాయి. ఓకే, లైటింగ్స్ అనేవి సేమ్ ఇలానే ఉంటాయి. బట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, లైటింగ్స్ అనేవి క్రియేట్ లైట్. ambient లైట్ కి వచ్చేసరికి ఏంటంటే ఏదైతే లైటింగ్ ఉందో ఏరియా మొత్తం లైట్ వస్తుందమ్మా, ఏరియా మొత్తం లైట్ వస్తుంది అనమాట, లైటింగ్ అనేది వస్తుంది అనమాట, స్ప్లిట్ అవుతుంది ఏరియా మొత్తం ఆబ్జెక్ట్ తో సహా. అండ్ నెక్స్ట్ డైరెక్షన్ లైట్ కి వచ్చేసరికి ఏంటంటే ఏదైనా విండోస్ నుంచి కానీ కొన్ని ఒక
పర్టికులర్ ఏరియా నుంచి మాత్రమే లైట్ డైరెక్షన్ అవుద్ది అనమాట. లైటింగ్ పాయింట్ లైట్కి వచ్చేసరికి ఏంటంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ లో మనం లైట్ పెడతాం. ఆబ్జెక్ట్ లైట్ పెట్టడం వల్ల అక్కడ నుంచి లైటింగ్ అనేది స్ప్లిట్ అవుతుంది పాయింట్ లైట్కి వచ్చేసరికి. స్పాట్ లైట్ ఏంటంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ మీద లైటింగ్ పడుతుంది అనమాట. ఆబ్జెక్ట్ మీద లైటింగ్ పడుతుంది అనమాట స్పాట్ లైట్. ఓకే, ఏరియా లైట్ వస్తే బయట నుంచి లైటింగ్ అనేది వస్తుంది అనమాట. సో స్పాట్ లైట్ తీసుకున్నాను. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే కరెక్ట్ గా సెంటర్ పైకి పెడదాం. ఓకే, బట్ చూడండి ఇక్కడ ఏమైందంటే లైటింగ్ అనేది వేరే సైడ్ పోయింది. ఓకే, ఇలా మనం రెండర్ చేసినా సరే మన లైటింగ్ కనిపించదు. అబ్జర్వ్ చేశారా? ఏం లైటింగ్ కనిపించట్లేదు. ఆబ్జెక్ట్ మీద లైటింగ్ పడుతుంది కానీ ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్రెస్ చేసి జస్ట్ రొటేట్ చేసుకుంటున్నాను. -90 డిగ్రీ రొటేట్ అవ్వాలి. -90 డిగ్రీ ఎంటర్. ఓకే, W. ఇప్పుడు చూద్దాం, రొటేట్ చేసాం కదా, లైటింగ్ వస్తుందేమో. నథింగ్, పూర్తిగా ఏం రావట్లేదు, క్లియర్గా ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రంట్ వ్యూకి వచ్చాను. ఫ్రంట్ వ్యూకి వచ్చి జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకొని W ప్రెస్ చేసి పైకి పెట్టాను కదా, ఇలా ప్రెస్ చేసుకొని R అంటే కొంచెం చిన్నగా చేసుకుందాం లైట్. ఓకే, మళ్ళీ W ప్రెస్ చేసి కొంచెం పైకి పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం లైట్ వస్తుందా లేదని చెప్పేసి లైటింగ్. ఓకే, పైనుంచి లైటింగ్ పడింది, ఆబ్జెక్ట్ మీద పడింది. నేనేం చెప్పాను ఇక్కడ, ఏదైతే ఒక ఆబ్జెక్ట్ మీద పాయింట్ లైట్కి వస్తే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ మీద మనకు లైటింగ్ కరెక్ట్ గా పడుతుంది అనమాట. W కూడా ఎంటర్ చేసుకుందాం ఇంకోసారి. ఓకే, సో ఇప్పుడు దీని అట్రిబ్యూట్ ఎడిట్స్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకుందాం. సేమ్ ఆప్షన్స్ ఉంటాయి అందులో కూడా. ఓకే, ఈ యాంగిల్ మార్చుకోవాలనుకుంటే చూడండి ఒకసారి ఎంత కావాలి, ఇలా పెట్టుకుంటే ఇంకా కోన్ యాంగిల్ అనేది మార్చుకోవడం కోసం అనమాట. కొంచెం పెద్దది కావాలా, చిన్నగా చేసుకోని చెప్పేసి ఎవ్రీథింగ్ ఇలా జస్ట్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా పెడితే లైటింగ్ కంప్లీట్ పెద్దగా వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పాయింట్ స్కేల్ నుంచి రియాలిటీ కనిపించట్లేదు. ఏంటి అంటే పై లైటింగ్ వస్తుంది, లైటింగ్ అనేది ఆబ్జెక్ట్ మీద పడింది. ఆబ్జెక్ట్ మీద పడి కూడా నాకు ఏమవుతుందంటే కిందకి కరెక్ట్ గా లైటింగ్ అనేది షాడో కనిపించట్లేదు, లైట్ పడిపోతుంది డైరెక్ట్ గా. సో కావాలనుకుంటే ఏం చేయాలంటే షాడోస్ లోకి వెళ్తాం, యూజ్ డెప్త్ మ్యాప్ షాడోస్, రెజల్యూషన్ కొంచెం పెంచుకుందాం, చూడండి ఇప్పుడు ఏంది, పైనుంచి లైట్ అనేది పడుతుంది, లైట్ పడింది ఆబ్జెక్ట్ మీద పడి పైనుంచి లైటింగ్ పడి ఏదైతే ఆబ్జెక్ట్ కింద షాడో కూడా కనిపించింది, అంటే కొంచెం రియాలిటీగా కనిపిస్తుంది అనమాట. కాస్త రియాలిటీ కూడా కనిపిస్తుంది. సో ఇంకా షాడో కలర్ కానీ లైట్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా అదర్వైజ్ ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. సో ఒక్కొక్కటి సో చిన్నగా లైటింగ్ కోసరికి ఏంటంటే కొంచెంగా మార్పులు ఉంటాయి, బట్ ఏంటంటే అదే మనకి రియాలిటీగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో కొంచెం ఇంటెన్సిటీ పెంచుకుందాం. లైట్ షేప్ చూపిస్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ శాంపిల్. ఓకే, సో మాయా హార్డ్వేర్కి వస్తే లైటింగ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే కొంచెం తక్కువ రెజల్యూషన్ ఉంది కనుక. ఓకే, ఆర్నల్ రెండర్, ఈ లైట్ లో కనిపించట్లేదు, ఇంకా ఇంటెన్సిటీ హెవీ పెట్టుకుందాం. సో మాక్సిమం ప్రాబ్లం అంటే ఇందులో హైయర్ రెజల్యూషన్ అయితేనే మనకు కనిపిస్తుంది, మళ్ళీ అదర్వైజ్ కనిపించట్లేదు, అది మెయిన్ ప్రాబ్లం.
సో ఇదే మాయా సాఫ్ట్వేర్ పెట్టుకొని ఇంత పెంచి ఇంటెన్సిటీ ఎంత పెంచినందుకు ఇంకా లైటింగ్ హెవీ అయిపోతుంది అనమాట. సో ఇంత లైటింగ్ మనకు వద్దు, కొంచెం తగ్గించుకుందాం, ఇలా పెట్టుకుందాం, రియాలిటీ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా అదర్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇంకా క్రియేట్ లోకి వెళ్ళి లైట్స్ లోకి వచ్చేసరికి మనకి స్పాట్ లైట్ చెప్పాం కదా, నెక్స్ట్ పాయింట్ లైట్, డైరెక్షన్ లైట్, ambient లైట్ రేపు చెప్పుకుందాం. దాంతో పాటు ఏంటంటే ఇంటీరియర్ కూడా డిజైన్ చేసుకుని ఉంచండి, రేపు అవి కూడా అడ్జస్ట్ చేసుకొని చెప్పేద్దాం, లైటింగ్ కూడా. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ప్రతిదీ మీరు ఏం చేస్తారంటే లైట్ తీసుకోవడం, అడ్జస్ట్ చేసుకోవడం, ప్రతిదీ లైట్ తీసుకు అడ్జస్ట్ చేసుకోవడం, ఇలానే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఏం చేస్తారంటే మీరు ఒక చిన్న బాక్స్ తీసుకోండి, ఒక చిన్న క్యూబ్ తీసుకోండి, ఒక చిన్న బాక్స్ టైప్ తీసుకుని ఏం చేస్తారంటే ఒక చిన్న క్యూబ్ తీసుకొని సైడ్ ఫేస్ తీసి ఒక్కటొకటి లైట్ అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ లైట్ అడ్జస్ట్ చేసుకుంటే ఏం చేస్తే లైటింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అట్రిబ్యూట్ ఎడిటర్ లో కూడా మీరు చేంజ్ చేసుకోండి, రెండరింగ్ ఎడిటర్ లో కూడా చేంజ్ చేసుకోండి. సో చేసుకుంటే మీకు ఏ లైట్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా లైటింగ్ అనేది ఎలా గ్లో, ఎలా స్ప్లిట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మీకు యూ హ్యావ్ సమ్ ఐడియా, దాని మీద సమ్ ఐడియా వస్తుంది అనమాట. ఇస్ క్లియర్? సో అది అలా చేయండి. ఆల్రెడీ ఇంకా 3 లైట్స్ మిగిలిపోయి రేపు చెప్పుకుందాం. 3 లైట్స్ మిగిలిపోయి రేపు చెప్పుకుందాం. దాంతో పాటు ఇంటీరియర్ లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకుందాం, లైటింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, లైటింగ్ అయిపోయినాక మనకు ఆల్రెడీ ఉంది కదా, మోడల్ చేస్తాం కదా, ఇంకా మోడల్ చేసుకొని బిగ్గింగ్ చేసి యానిమేషన్ కూడా వెళ్దాం. సో నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే లైటింగ్స్ ఏవైతే ఉన్నాయో పెట్టాను కదా, లైటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు స్నాప్ షాట్స్ అనేవి మీరు డ్రైవ్ మ్యామ్ షేర్ చేస్తారు కదా, అందులో స్నాప్ షాట్స్ అనేవి మీరు పెట్టాలి. స్నాప్ షాట్స్ చూడండి, స్క్రీన్ షాట్స్ ఏమున్నాయి ఎలా ఉన్నాయని చెప్తాను. సో ఈరోజు చెప్పే క్లాస్ అన్నమాట ఇది, మీరు ప్రాక్టీస్ చేశారు లేదా తెలుసుకోవడం కోసం. ఇట్స్ క్లియర్? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? లైట్ లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే అడగండి. ఫీడ్బ్యాక్ ఏదో ఫిల్ చేయండి. ఫీడ్బ్యాక్ లింక్ ని ఇవ్వండి. డ్రైవ్ లో మీ వర్క్స్ ఏమున్నాయో ఆ వర్క్స్ మొత్తం షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ లెఫ్ట్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. లైట్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు జస్ట్ చెక్ చేసుకోండి అమ్మా. ఏముంది, జస్ట్ ఒక క్యూబ్ ను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటారు, ఒక లైట్ అడ్జస్ట్ చేసుకుంటారు, రెండరింగ్ చేసుకుంటారు అంతే. అది అయిన తర్వాత మీకు ఏంటంటే రేపు ఇంటీరియర్ లో అడ్జస్ట్ చేసుకుందాం లైటింగ్. ఎస్, ఎక్కువ రెజల్యూషన్ కనిపిస్తుంది, మరి రియాలిటీ కనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే హై రెజల్యూషన్ ఇస్తే మనకి ఏమో ప్రాబ్లం ఏంటంటే స్టక్ అయిపోద్ది అనమాట. కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా ఉంటేనే, సిస్టమ్ కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా ఉంటే నో ప్రాబ్లం, గ్రాఫిక్ కార్డ్స్ అవన్నీ ఉంటే నో ప్రాబ్లం. లేదనుకుంటే హ్యాంగ్ అయిపోద్ది, అది మెయిన్ ప్రాబ్లం. అందుకని చెప్పేసి నేను అందులో చేయట్లేదు, చాలట్లేదు కూడా. కొన్ని లైట్స్ కి అయితే ఓకే, కానీ అదర్వైజ్ కొన్ని లైట్స్ అవ్వట్లేదు, మెయిన్ ప్రాబ్లం అది. సో ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ లెఫ్ట్ అయిపోండి. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ పెట్టండి, ఫీడ్బ్యాక్ లింక్ ఇవ్వండి. నేను చెక్ చేసుకుంటాను అసలు ఎంతమంది చేశారు ఏంటి అని చెప్పి. ఆల్రెడీ మ్యామ్ ఇంకోసారి లింక్ పంపించవచ్చు, లేదంటే గ్రూప్ లో కూడా పెడతారు. సో థ్యాంక్ యూ. ఇంకేం డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ లెఫ్ట్ అయిపోండి, టైమ్ ఈజ్ ఓవర్ ఆల్సో. లైట్స్ అందరూ ప్రిపేర్ అవ్వండి, నేను చెప్పిన లైట్స్ ఏమన్నా అందరూ ప్రిపేర్ అవ్వండి. ఒక్కొక్క లైట్ ఒక సెట్ చేసుకుని జస్ట్ చూసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓకే, థ్యాంక్ యూ అనండి. వాట్సాప్ గ్రూప్ ఉందా, మ్యామ్ పంపిస్తారండి లింక్ కావాలనుకుంటే. ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో మిగిలిన వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మీ వర్క్స్ కూడా అందులో లింక్ పెడతారు. లింక్ లో మీరు ఏం చేస్తారంటే మీ వర్క్స్ ఏ ఉన్నాయి అందులో పెట్టండి డ్రైవ్ లో. అండ్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్ లింక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ లెఫ్ట్ అయిపోండి.